భూమి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను బలికొన్న వెంచువేల జంట భూకంపాల విషాదం 4 రోజులు గడిచినా ఇంకా ముగియలేదు. శిథిలాల కింద వేలాది మంది కోసం ప్రాణాలతో పోరాడుతున్న రెస్క్యూ బృందాలకు తాజాగా నమోదైన వరుస ఆఫ్టర్ షాక్లు మరో పెద్ద సవాల్గా మారాయి. అధికారికంగా మృతుల సంఖ్య 920కి చేరింది. 3,000 మందికి పైగా గాయపడ్డారు. 50,000 మందికి పైగా ఇంకా ఆచూకీ లేకపోవడం ప్రపంచాన్ని కలవరపెడుతుంది. సహాయక చర్యలు ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయి? ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న వెంజువేలాపై ఈ ప్రకృతి విపత్తు ఎలాంటి ప్రభావం చూపుతుంది? ప్రపంచ దేశాలు ఎంత మేరకు అండగా నిలుస్తున్నాయి? ఇప్పుడు చూద్దాం. వెనజువెలా ఇప్పుడు ఈ దేశం పేరు వినగానే గుర్తుకు వచ్చేది చమురు సంపద కాదు, శిథిలాల కింద నలిగిపోయిన నగరాలు, కన్నీటి పర్యంతమైన కుటుంబాలు, సహాయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ప్రజలు. కేవలం కొన్ని క్షణాల వ్యవధిలోనే రెక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన 2 భారీ భూకంపాలు ఉత్తర వెనుజులాను అతలాకుతలం చేశాయి. రాజధాని కార్కస్తో పాటు లాగ్వైరా రాష్ట్రం అత్యంత తీవ్రంగా దెబ్బతింది. వందలాది అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. 100 ఏళ్లలో వెనజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఇవి ఒకటిగా భూకంప నిపుణులు చెబుతున్నారు. నాలుగు రోజులు గడిచినా విపత్తు తీవ్రత మాత్రం ఇంకా తగ్గలేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వేలాది మంది సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. ప్రతి గంట గడిచే కొద్దీ ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గుతున్నప్పటికీ చివరి వరకు ప్రయత్నాలు ఆపబోమని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా 920 మంది మరణించారు. 3,360 మందికి పైగా గాయపడ్డారు. మరో 172 మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం 50,000 మందికి పైగా ఇంకా ఆచూకీ లేకపోవడమే. గల్లంతైన వారి జాబితా రోజురోజుకు పెరుగుతుంది. అందుకే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ఇప్పటికే విషాదంలో కూరుకుపోయిన వెనజులాను తాజా ఆఫ్టర్ షాక్లు మరింత భయపెడుతున్నాయి. శుక్రవారం మరోసారి 4.9 తీవ్రతతో భూమి కంపించింది. కార్కస్, మరాకే ప్రాంతంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటికే పగుళ్లు వచ్చిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. తాజా ప్రకంపనలతో రెస్క్యూ ఆపరేషన్లు కొంతసేపు నిలిచిపోయాయి. సహాయక చర్యలు మాత్రం ఆశించినంత వేగంగా సాగడం లేదని విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అనేక ప్రాంతాలకు భారీ క్రేన్లు, ఎక్స్కవేటర్లు ఇంకా చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ వారి కోసం వెతుకుతున్నారు. ఒక తల్లి 5 నెలల పసికందు కనిపించడం లేదంటూ రోధిస్తుంది.
మరో కుటుంబం 8 అంతస్తుల భవనం కూలిపోవడంతో తమ పిల్లలు లోపలే చిక్కుకుపోయారని కన్నీటి పర్యంతమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. ప్రజల ఆగ్రహం ఇప్పుడు ప్రభుత్వంపై కూడా వ్యక్తమవుతోంది. తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్రెస్ బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. భారీ విపత్తుకు తగిన స్థాయిలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని, చిన్నారులు, వృద్ధులు, పెంపుడు జంతువులను రక్షిస్తున్న వీడియోలను విడుదల చేస్తోంది. కానీ బాధితుల్లో అసంతృప్తి మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్తు కేవలం భవనాలను మాత్రమే కూల్చలేదు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వెనెజులా వ్యవస్థను మరింత బలహీనపరిచింది. గత 10 ఏళ్లుగా ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, వైద్య రంగంలో కొరత, భారీ వలసలు, ప్రభుత్వ సేవల బలహీనత ఇవన్నీ ఇప్పటికే దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పుడు భూకంపం ఆ సంక్షోభాన్ని మరింత తీవ్రమైంది. అనేక ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. వైద్య సిబ్బంది కొరత ఉంది. విద్యుత్, తాగునీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అనేక ప్రాంతాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది మంది ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో కార్లలోనే రాత్రులు గడుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ఈ ప్రకృతి విపత్తుతో వెనెజులాకు దాదాపు $6.7 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 63,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష నష్టం వాటిల్లింది. పరోక్ష నష్టాన్ని కలుపుకుంటే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పేదరికంలో జీవిస్తున్న లక్షలాది మంది ఇప్పుడు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఆహారం, త్రాగునీరు, మందులు, తాత్కాలిక ఆశ్రయాలు ప్రతి అంశంలోనూ తీవ్రమైన కొరత కనిపిస్తుంది. అయితే ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలు వెనెజులాకు అండగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సమన్వయంతో కనీసం 17 దేశాల నుంచి ప్రత్యేక సర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అమెరికా $150 మిలియన్ అత్యవసర సహాయాన్ని ప్రకటించింది. 250 మందికి పైగా నిపుణులతో కూడిన బృందాలను, ప్రత్యేక శునక దళాలను, సైనిక రవాణా సదుపాయాలను పంపిస్తోంది. చిలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఎల్ సాల్వడార్ తదితర దేశాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విదేశీయులు కూడా ఈ విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయారు. అనేక దేశాల పౌరులు గల్లంతయ్యారు. దీంతో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు తమ పౌరుల ఆచూకీ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా వెనెజువేలా విషాదానికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెలువెత్తుతోంది. ఫుట్బాల్ ప్రపంచం కూడా బాధితులకు నివాళులర్పించింది. క్రీడా వేదికలపై మౌనం పాటిస్తూ మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. భూకంప శాస్త్రవేత్తలు మాత్రం మరో కీలక హెచ్చరిక చేస్తున్నారు. ఇలాంటి భారీ భూకంపాల తర్వాత కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆఫ్టర్ షాక్లు రావడం సహజమేనని, ఇప్పటికే బలహీనపడిన భవనాలకు ఇవి మరింత ప్రమాదకరమని చెప్తున్నారు. అందుకే ప్రజలు దెబ్బతిన్న భవనాల్లో వెళ్లొద్దని సూచిస్తున్నారు.
వెనుజువేలా ముందున్న అతిపెద్ద సవాల్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎంత త్వరగా రక్షించగలమన్నదే. ఎందుకంటే భూకంపం తర్వాత తొలి 72 గంటలు అత్యంత కీలకం. ఆ సమయం దాటిపోయినా అద్భుతాలు జరుగుతాయనే ఆశతో ప్రతి శిథిలాన్ని జల్లెడపడుతున్నారు. ప్రతి శిథిలం కింద ఒక కుటుంబం ఆశ ఉంది. ప్రతి రక్షణ చర్య వెనుక ఒక ప్రాణం కోసం పోరాటం ఉంది. ప్రతి గంటతో పాటు ఆ ఆశ కాస్త తగ్గిపోతున్నా ఇంకా వేలాది కుటుంబాలు ఒక్క ఫోన్ కాల్ కోసం, ఒక్క శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. ప్రకృతి విపత్తులు ఎప్పుడు ఎక్కడ ఎలా సంభవిస్తాయో ఎవరూ ఊహించలేరు. కానీ వాటిని ఎదుర్కొనే సన్నద్ధత ఎంత కీలకమో వెంజువేలా విషాదం మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ప్రతి నిమిషం అమూల్యమైనది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సమయంతో పోటీ పడుతున్నాయి రెస్క్యూ బృందాలు. మరోవైపు వరుస ఆఫ్టర్ షాక్ల పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన మధ్య ప్రపంచం మొత్తం ఇప్పుడు వెంజువేలా వైపే చూస్తుంది.